సేల్స్‌లో ఎక్కువగా ఇబ్బంది పడేది పేమెంట్ దగ్గరనమాట. పేమెంట్ ఫాలోఅప్ అంటేనే ఒక రకమైనటువంటి హెసిటేషన్ వస్తా ఉంటది. లేట్ పేమెంట్ వల్ల క్యాష్ ఫ్లో ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి బిజినెస్‌లో. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే కొన్ని టిప్స్ అయితే మనం ఫాలో అవ్వాలనమాట. మరి అటువంటి టిప్స్ కోసం ఈ వీడియోని డెఫినిట్‌గా ఎండ్ వరకు చూడండి. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫైన్ క్లియర్ పేమెంట్ టర్మ్స్. క్లయింట్స్‌కి మొదట్లోనే పేమెంట్ రిలేటెడ్ టర్మ్స్ అండ్ కండిషన్ గురించి క్లియర్‌గా మీరు చెప్పాలి. రైట్? నౌ నెక్స్ట్ వచ్చేసి ఫాలో అప్ ఎర్లీ. పేమెంట్ డ్యూ డేట్ కంటే ముందే ఒక మంచి ఫ్రెండ్లీ రిమైండర్ని ఇనిషియేట్ తీసుకొని మీరు చేయాలి. అండ్ దాని తర్వాత సెటప్ ఏ ఫాలో అప్ షెడ్యూల్. నెక్స్ట్ టైం ఎప్పుడు రిమైండ్ చేయాలనేది క్లయింట్ దగ్గర ముందే పర్మిషన్ తీసుకోవాలి. దాని ప్రకారంగా కనుక మనం షెడ్యూల్ చేసినట్టయితే క్లయింట్కి కూడా ఒక మంచి ఇంప్రెషన్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఇలాంటి స్టెప్ కనుక ఫాలో అయితే పేమెంట్ ఫాలో అప్ ఈజీగా మనం మేనేజ్ చేయొచ్చు అనమాట. అంతేకాకుండా ఒక మంచి హెల్తీ క్యాష్ ఫ్లోని కూడా మనం బిజినెస్లో మెయింటైన్ చేయొచ్చు అనమాట. క్యాష్ ఫ్లో ఈజ్ ద కింగ్ ఇన్ ఎనీ బిజినెస్. కాబట్టి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.